బాబాయ్ మీ పేరు? నా పేరు వెంకటస్వామి అండి. వెంకటరమణ. వెంకటస్వామి. వెంకటస్వామి. ఆ. ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు. ఏం పంటలు పండిస్తుంటారు బాబాయ్? ఒడ్డేను మొక్కజొన్న. ఓకే, మొక్కజొన్న వడ్లేస్తుంటారు. సో ఎలా ఉంది, పంటలు బాగానే పండుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగా పండి 40 బస్తాల కాడికి అయిందండి. 40 బస్తాలు రేటుగా తగ్గించి అమ్మాల్సి వచ్చింది. రేటుగా తగ్గించారు. 1400 చేసి అమ్మాం. ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది కదా, ముఖ్యంగా రైతులకు ఏమనిపిస్తుంది? కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ రేటు రేటు ఒకటే కొద్దిగా తక్కువగా ఉంది. మన జగన్ పాలనకి ఈ పాలనకి తేడా ఏంటి? చంద్రబాబు పాలన ఇప్పుడు చూస్తున్నారు, ఇంతకుముందు జగన్ పాలన చూశారు. రెండు పాలనకి తేడా ఏంటి? అది తండ్రి జగన్మోహన్ అంటే అది ఒక రకం, ఇది ఏందేమో రైతులకు అనుకూలంగా ఉంది. ఈ పంట ఒకటే రేటు కాడ తేడా. ప్రతి కాలంలో పొలంలో రిపేర్ వరదలు వచ్చినప్పుడు తీపియటం, తుక్కు పూడికలు ఇవన్నీ తీపిస్తున్నారు. తీపిస్తున్నారు. ఆకుపోకు తీపించలేదా? అది వరకు తీపిలా రాలా, మునిగిపోసేసినాయి. ఇప్పుడు మాత్రం 2 సార్లు వచ్చి కేళ్ళు వచ్చి తీసినాయి. తీసేసినాయి, నీళ్ళు పోయినాయి. దెబ్బతిని రైతులకి కొద్దిగా దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు వేసారు. మాకు వేసారు. మా దెబ్బతిన్న పైన మాకు పడిపోయినాయి డబ్బులు. నాకు మాత్రం ఎకరానికి 10,000 కడికి వేసేసారు. పంట నష్టపోయిన వాళ్ళకి డబ్బులు వేసారు. మాకు కూడా వచ్చింది. నాకు పంట దెబ్బతినలేదు. నాకు మాత్రం 1 లక్ష రూపాయలు వచ్చింది. సంతోషం అనిపిస్తుంది. నాకు పర్వాలేదు. ఈ వడ్ల రేటు తగ్గినారా? రైతులందరూ ఏమంటున్నారు? బాగుంది అంటున్నారా పాలన? రైతులందరూ ఈ పాలన బాగుంది అంటున్నారా? పర్వాలేదు. రేట్లు వచ్చినాయి పొలాలకి. అది వరకేమో కొన్నోళ్ళు లేరు. 40,000 30,000. ఇప్పుడు 1 కోటి రూపాయలు, 80 లక్షలు, 70 లక్షలు బాగా పొలాలకు రేటు వచ్చేవరకు ఇది సంతోషంగా ఉంది. చంద్రబాబు వచ్చిన తర్వాత పొలాలకు బాగా రేట్లు వచ్చాయి. బాగా ఫుల్గా వచ్చినాయి. ఆ రేట్లు మాత్రం బాగా పొలాలకి బాగా రేట్లు వచ్చినాయి. ఒక్కటే తగ్గింది. ఇప్పుడు వీటికి ఎట్లా ఉంటుందో తెలియదు. మొక్కజొన్నలకి వీటికి పెన్షన్లు అన్ని ఇస్తున్నారా టైంకి? పింఛన్లు మాత్రం మనకి 40 ఖచ్చితంగా 1st తారీఖు రోజు ఇంట్లో ఎలక తెచ్చి ఇస్తున్నారు. 4,000 ఇస్తున్నారు. వికలాంగులకి 6,000, మనకేమో 4,000 ఇస్తున్నారు. గతంలో ఎంత ఇచ్చారు? 4,000 ఇచ్చిన వాళ్ళకి అప్పుడు 3,000 చివరిలో 3,000 ఇచ్చారు. అంతకుముందు 2,500 అటు పెంచుకుంటే ఆయన చివరిలో 3,000 ఇచ్చారు. ఇప్పుడు 4,000. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, అమరావతి పూర్తి చేస్తాడంటారా? చేస్తారని అనుకుంటున్నాం. ఎట్లా ఉంటుందో. రైతులు ఏమనుకున్నారు? పల్లెల్లో ఉంటారు, గ్రామాల్లో రైతులు ముఖ్యంగా ఏమనుకున్నారు? చేస్తారులే, ఈయన చేస్తాడులే దీని వరకు అంటున్నారు. మీ పేరండి? నా పేరు సుబ్బయ్య అండి. సుబ్బయ్య గారు ఏం చేస్తుంటారండి? నేను వ్యాపారం చేస్తానండి. నడుస్తానండి వ్యాపారం? పర్వాలేదండి. పర్వాలేదు. ఎలా ఉంది? 8 నెలలు అవుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది పరిపాలన చూస్తుంటే? కూటమి పరిపాలన వచ్చిన తర్వాత అందరికి బాగానే ఉంది. అందరు సంతోషంగానే ఉన్నారండి. అంతకుముందు అందరికి ఇబ్బందుల్లో ఉన్నారు. అందరికి భయంగా ఉన్నారు. ఇబ్బందులు ఏంటి, భయం ఏంటి? గత 5 ఏళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 8 నెలలు ఏముంది? ఇప్పుడు ఎవరికి ఇబ్బందులు లేవు, ఎవరికి భయం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంతకుముందు ఏం చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా కొంచెం భయపడేవాళ్ళు. ఇప్పుడు కూటమి పరిపాలన బాగా సంతోషంగా ఉంది. అంటే భారీ మెజార్టీతో కూటమి పార్టీలు ఓటేశారు కదా ప్రజలు. సో ప్రజలు ఓట్లు వేసినందుకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందా ప్రజలకి? చేస్తుందండి. పూర్తి న్యాయం, నమ్మకం ఉంది ప్రజలకు కూడా. ఎందుకంటే పైన అవకాశాలు ఉన్నాయి కదా తెచ్చుకోవడానికి. ఆ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పనులు సక్రమంగా బాగా జరుగుతూనే అందరూ నమ్మి సంతోషంగా ఉన్నారు. కూటమి పరిపాలన బాగుందని. పెన్షన్స్ అన్ని టైంకి ఇస్తున్నారండి? పెన్షన్ అసలు టైం టు టైం, తెల్లారటం రైట్ 1వ తారీఖు పెన్షన్ రెడీగా వస్తున్నాయి. ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు. ఇసుక ఫ్రీ అనండి. ఇంతకుముందు 40,000 ఉండే బండి ఇప్పుడు 12,000 10,000 పెట్టుకుంటే అది ఖర్చులు బాడిగలు పెట్టుకుంటే వచ్చేస్తుంది ఇంటి ముందుకు ఇసుక. రోడ్లు వేస్తున్నామని చెప్పారు, వేస్తున్నారండి? రోడ్లు ఇంతకు ముందు ఉన్న గుంతలన్నీ పూడ్చారండి. భయంకరమైన గుంతలు ఉండేవి. ఎట్లా ఉండేవి ఇంత ముందు రోడ్లు? గుంతలండి, నడువులు, బండ్లు, మెడలు, అలాంటి ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఆ గుంతలన్నీ పూడ్చారు. ఇబ్బంది లేదు, బాగానే ఉన్నాయి. గుంతలు పూడ్చి రోడ్లు బాగానే ఉన్నాయి. జగన్ అంటున్నాడు అసలు ఏం బాగోలేదు, 8 నెలల్లో మొత్తం అవినీతి చేసేసాడు చంద్రబాబు కొడుకు అక్రమంగా సంపాదించుకుంటున్నారు డబ్బులు, ప్రజలకు ఎటువంటి న్యాయం చేయట్లేదు అనేసి జగన్ మాట్లాడాడు కానీ 2 రోజుల క్రితం. అది వాళ్ళు ఏదో ఒకటి మరి అనాలి కదా. అనాలని అంటమే కానీ ఈ జనాలకి తెలుస్తుంది కదా. డబ్బు పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుపుతున్నారు, అన్ని పనులు చేపిస్తున్నారు అని. ఇంకా వాళ్ళు మరి ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటమేనండి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే, జమిలి ఎన్నికలు వచ్చినా లేదంటే 5 ఏళ్ళ తర్వాత అదే ఎన్నికలు జరిగినా ఆ వైసీపీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడుకి ఎవరు ఓటేయరు, నేనే 30 ఏళ్ళు సీఎం గా ఉంటా అంటున్నాడు. లేదు, అంతా ఒట్టిదేనండి. ఆయన 30 ఏళ్ళు అన్నాడు. ఇప్పుడు అసలు మొన్న పరిస్థితి చూశారుగా, ఇంతలోకి ఏం మార్పు వచ్చిందని, ఏం చెడు జరిగిందని ఆయన వస్తాడు. ఇక్కడేం ఇబ్బంది లేదుగా, బాగానే ఉందిగా.
పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, చంద్రబాబు పూర్తి చేస్తాడంటారండి. ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. పోలవరం రాజధాని మాత్రం ఇక తతిమయన్ని కూడా ఇంచుమించు చూస్తున్నారు చేయాలని. ఎలా పని చేస్తున్నాడు? 7-10 వయసు, చాలా పెద్ద వయసు కదా చంద్రబాబుది. ఇంత ముందు అన్నారు చంద్రబాబు పని అయిపోయింది, ఇంకా రాజకీయాలు చేయలేడు, వయసు అయిపోయింది, ముసలోడు అయిపోయాడని వాళ్ళు అనేవారు కదా. సో మరి 8 నెలలు ఆయన వర్కింగ్ గానీ ఆ పనితీరు కానీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అప్పుడు కంటే ఆయన ఇప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది, సంతోషంగా. అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా చూస్తున్నారు కదా జనం. ఇబ్బంది ఏం లేదు, ఆయనకి బాగానే ఉన్నాడు, హుషారుగానే అన్ని తిరుగుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఎక్కడ కూడా ఆ వయసుని చూపించట్లేదుగా మనిషి. చాలా మంది ముఖ్యమంత్రులు చూసుంటారు. సో మీరు చూసిన ముఖ్యమంత్రులందరిలో ఎవరు పనితీరు బాగుంది, ఎవరు మీకు నచ్చారంటే ఏం చెప్తారు? నాకు నచ్చారంటే మాకైతే మాత్రం ఆ రోజు ఎన్టీ రామారావు, తర్వాత ఆ రోజు వైఎస్, ఈ రోజు చంద్రబాబు అండి. వైఎస్ కూడా ఉన్నారు మధ్యలో. వైఎస్ కూడా ఆ రోజుల్లో బాగానే చేశాడు కదండి. ఎవరి పరిపాలన మీకు అస్సలు బాగలేదు అనిపిస్తుంది? చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, ఇప్పుడు నచ్చిన వాళ్ళు చెప్పారు, నచ్చిన పరిపాలన ఎవరిది? నచ్చని పరిపాలన అంటే ఇంచుమించు ఈ జగన్ డబ్బులన్నీ ఏ బటన్లోకి జనాలకి ఇచ్చేది ఒకటే నచ్చలేదండి. సార్ మీ పేరండి? వాకా వీరారెడ్డి. వీరారెడ్డి గారు, ఏంటంటే పరిస్థితి ఎలా ఉంది? 8 నెలలు కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తుంటే ఒక సామాన్యుడిగా ఏం చెప్తారు ఆ పరిపాలన చూసి? పరిపాలన చాలా బాగుందండి. గత 5 సంవత్సరాల కంటే ఈ 6 నెలల్లో కూడా సామాన్యుడికి పెన్షన్లు కానీ, తర్వాత కొన్ని ఇప్పుడు రాబోయే రోజుల్లో రాజధాని బాగా డెవలప్ కాబోతుంది. ముందు ప్రతి సామాన్యుల్లో కూడా ఒక ఉత్సాహం వచ్చింది. చంద్రబాబు గారు రావటంతో ఫైనాన్షియల్గా అందరూ మాకు పర్వాలేదు, మేము బాగా డెవలప్ అవుతామని ఒక మనోధైర్యం వచ్చింది ప్రజల్లో. ధైర్యం రావడానికి కారణం ఏంటంటారు? చంద్రబాబుని చూసి ఏ విధంగా వచ్చిందంటారు? ఫైనాన్షియల్ అండి. గత 5 సంవత్సరాలు ఏంటంటే రియల్ ఎస్టేట్ కానీ వేరే వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి బాగా. ఇప్పుడు ఏంటంటే రాజధానిని నమ్ముకొని చాలా మంది ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సహకారం బాగుంది. ఇటు బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ ముగ్గురు కలిపి బాగా పనిచేస్తున్నారు. ప్రజలు కూడా ఒక బాగా అవకాశం కోరుకుంటున్నారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ప్రజలంతా చాలా విరక్తి చెంది ఉన్నారు, ఇప్పుడు ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను, చంద్రబాబుకి ఓటు ఎవరు వేయరు, అంతా చిరాకు చెంది విరక్తి పొంది ఉన్నారు ఈ పరిపాలన చూసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. లేదండి, అదంతా అబద్ధం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో బటన్ నొక్కటమే చేశాడు కానీ ఒక రియల్ ఎస్టేట్ కానీ, ఒక వ్యాపార సంస్థలు కానీ ఆయన పథకాలు ఇచ్చానని చెప్పాడు. కానీ ఒక స్టేట్ కి పథకాలే కాదండి, రీఫైనాన్స్ కూడా అవసరం ఉందండి. రీఫైనాన్స్ లేకుండా ఏ స్టేట్ డెవలప్మెంట్ కాదండి. అమరావతిని ఎన్ని విధాలుగా బస్టు పట్టించారో అన్ని విధాలుగా బస్టు పట్టించారండి. ఈ రోజున అమరావతి కోసం 33,000 ఎకరాలు రైతులందరూ స్వచ్ఛందంగా ఇచ్చారు. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఉపయోగించుకోకుండా వైజాగ్ అనేసి అటు వెళ్ళిపోయి దీన్ని బాగా నిర్వీర్యం చేసి పారేశారండి. అందువల్ల ఏంటంటే సామాన్యుల్లో కూడా వ్యతిరేకత వచ్చేసింది బాగా. అందువల్లనే వీళ్ళందరూ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయగలిగారు. కూటమి ప్రభుత్వంలో అయితే సామాన్యులకి అయితే బాగానే ఉందంటారా? బాగుందండి, చాలా బాగుందండి. కావచ్చు, ఇసుక కావచ్చు, గ్యాస్ కావచ్చు, చాలా బాగుందండి. ఇప్పుడు నా వరకు నేనే 8 నెలల ప్రతి 1వ తారీఖు ఉదయాన్నే 5:45కే రోడ్డు మీద నిలబడి ప్రతి మహిళల దగ్గరికి వెళ్ళి, ముసలోళ్ళు కానీ వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి గత 8 నెలల నుంచి నేనే స్వయంగా అందరికి పెన్షన్లు ఇస్తున్నాను దగ్గరుండి. వాళ్ళు కళ్ళల్లో ఆనందం కనపడుతుంది.